चुकेगा नहीं साला। గ్రేట్ ఇండియన్ కపిల్ శర్మ షో. కపిల్ శర్మ షో కాన్సెప్ట్ వచ్చి ఒక ఎంటర్టైనింగ్ టాక్ షో. ఒక యాంకర్, ఒక జడ్జ్, లైవ్ ఆడియన్స్, గెస్ట్స్ ఫ్రమ్ అవుట్ సైడ్ అండ్ ఆల్సో గిఫ్ట్ అపియరెన్సెస్ ఫ్రమ్ కపిల్ శర్మ టీమ్. ద గ్రేట్ ఇండియన్ కపిల్ శర్మ షో ఒక కామెడీ షో. చాలా ఫన్ ఉంటుంది షో అంతా. ఈ షో యూనిక్నెస్ కపిల్ శర్మ అండ్ హిస్ టీమ్ ఆఫ్ గెస్ట్స్ అందరూ చాలా కామెడీ క్రియేట్ చేస్తారు వితౌట్ హర్టింగ్ ఎనీ గెస్ట్స్. అందరికీ తెలిసిన విషయమే, ఇందులో హోస్ట్ గా కపిల్ శర్మ గారు షోని హోస్ట్ చేస్తారు. ఆయన అన్ని షోస్ లో అదే యాక్టివ్నెస్ తో గెస్ట్ ని అండ్ షోని రన్ చేస్తారు. కపిల్ శర్మ షోలో మెయిన్ గా ఎంటర్టైనింగ్ టీమ్ ఉంటుంది. వాళ్ళంతా ఇన్ బిట్వీన్ షో వచ్చి ఆ షోలో ఉన్న గెస్ట్ తో మాట్లాడుతూ ఉన్నంతసేపు ఫన్ క్రియేట్ చేస్తూనే ఉంటారు. వాళ్ళ గ్రూప్ ఆఫ్ టీమ్ ఏదైతే ఉందో ఇన్స్టెంట్ కామెడీ క్రియేట్ చేస్తూ కపిల్ శర్మ అండ్ అతని టీం మధ్య కోఆర్డినేషన్ చాలా బాగుంటుంది. ఈ రోజు మనం 8th ఎపిసోడ్ గురించి మాట్లాడుకుందాం. ఇందులో స్పెషల్ గెస్ట్ గా పాప్ స్టార్ ఎడ్ షీరన్ గారు వచ్చారు. ఎపిసోడ్ లో ఫన్ చాలా బాగుంటుంది. కపిల్ అండ్ ఎడ్ షీరన్ సింక్ లో చాలా ఫన్ క్రియేట్ అయింది. చాలా ఫ్రెష్ గా అండ్ చాలా మెచ్యూర్ గా జోక్స్ ఉంటాయి. ఈ షో జస్ట్ టాక్ షో, కానీ కంటెంట్ వైజ్ అండ్ ఎంటర్టైన్మెంట్ వైజ్ ఇది లార్జ్ రేంజ్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలి అండ్ రీచ్ అవుతుంది కూడా. ఈ ఎపిసోడ్ లో ఎడ్ షీరన్ షేప్ ఆఫ్ యూ సాంగ్ బాంగ్రా స్టైల్లో పాడుతూ ఎంట్రీ ఇచ్చారు అండ్ అది అదిరిపోయింది. ఈ షోలో కపిల్ శర్మ సపోర్టింగ్ కాస్ట్ సునీల్ గ్రోవర్, కృష్ణ అభిషేక్ అండ్ కీకు శారద వాళ్ళు క్రియేట్ చేసే లాఫ్స్ అండ్ ఎడ్ షీరన్ తో వాళ్ళ సెగ్మెంట్స్ చాలా బాగున్నాయి. ఎడ్ షీరన్ అందరికీ ఆల్మోస్ట్ తెలిసిన పాప్ సింగర్. ఆయన సాంగ్స్ లో షేప్ ఆఫ్ యూ ఇస్ ద వరల్డ్స్ ఫేవరెట్ ఆల్బమ్ అండ్ మై ఫేవరెట్ ఆల్బమ్ టూ. ఆయన షోలో కొన్ని సెగ్మెంట్స్ హిందీలో మాట్లాడారు, హిందీ డైలాగ్స్ చెప్పారు, హిందీ సాంగ్స్ పాడారు అండ్ ఆ సెగ్మెంట్స్ అన్ని చాలా బాగున్నాయి. హిందీ డైలాగ్స్ లో జూకేగానా అనేది వేరే లెవెల్. ఇంతకు ముందు సౌత్ సినిమా వేరు, ఇప్పుడు వేరు. ఇప్పుడు నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ సెట్ చేస్తున్నాయి. దీంతో అర్థం చేసుకోవచ్చు తగ్గేదేలే పుష్ప యుఫోరియా ఏ రేంజ్ లో ఉందో. ఎడ్ షీరన్ ఈ షోలో ఒక ఇంట్రెస్టింగ్ తన పాస్ట్ గురించి చెప్పారు. 2011 లో తను వేసిన ఒక ట్వీట్ గురించి మాట్లాడారు. ఇస్ దేర్ ఎనీవన్ నియర్ ద ఫెరెట్ ఇన్ ప్రెస్టన్ దట్ కెన్ గివ్ మీ ఏ కప్ ఆఫ్ టీ ఇన్ రిటర్న్ ఫర్ ఎ ట్యూన్. తెలుగులో ఎవరైనా ప్రెస్టన్ లో ఫెరెట్ దగ్గరలో ఉండి నాకు ఒక చాయ్ అండ్ స్నానానికి వాటర్ ఇస్తే వాళ్ళకి ఇన్ రిటర్న్ సాంగ్ పాడి వినిపిస్తా అని. తన కెరీర్ బిగినింగ్ టైంలో షోస్ చేసిన సాంగ్స్ కి ఎక్కువ రెస్పాన్స్ వచ్చినప్పటికీ డబ్బులు ఏమి ఎక్కువగా రాకపోయేది అని చెప్పారు. దీన్ని బట్టి ఆయన టాలెంట్ వల్ల ఎంత డౌన్ నుంచి హైక్ వచ్చారో తెలుస్తుంది. ఇంకో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఆయన గేమ్ ఆఫ్ థ్రోన్స్ లో ఒక గెస్ట్ రోల్ లో యాక్ట్ చేశారు. కపిల్ శర్మ షోలో లైటింగ్, సెట్ అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. టెక్నికల్ వర్క్స్ లైక్ కెమెరా అండ్ ఎడిటింగ్ ఆల్సో గుడ్. షోలో కపిల్ శర్మ లైవ్ ఆడియన్స్ తో మాట్లాడతారు. ఈ ఎపిసోడ్ లో ఒక ఎడ్ షీరన్ గర్ల్ ఫ్యాన్ ఇంగ్లీష్ లో ఐ లవ్ యూ చెప్తే ఎడ్ షీరన్ మాత్రం హిందీలో మేబీ తుమ్సే ప్యార్ కర్తా హూ అని చెప్పారు. ఇట్స్ లైక్ వెరీ నైస్. ఈ ఎపిసోడ్ లో మన ఇండియన్ కల్చర్ రిలేటెడ్ విలేజ్ బ్యాండ్ ట్రూప్ స్పూఫ్ బాగుంది. ఈ షోలో ఒక యూనిక్ బ్యాండ్ ట్రూప్ ని పర్ఫామ్ చేయించారు, ధారావి రీలోడెడ్ బ్యాండ్. వాళ్ళు డ్రమ్స్ ప్లే చేసిన విధానం చాలా బాగుంది అండ్ ఎడ్ షీరన్ కూడా ఆ డ్రమ్స్ ని ప్లే చేశారు. ఈ షోలో ఎంటర్టైన్మెంట్ త్రూ అవుట్ 3 minutes ఉంటుంది. కన్సిస్టెంట్ లాఫ్స్ తో షో స్టార్ట్ టు ఎండ్ చాలా ఎంటర్టైనింగ్ గా ఉంటుంది. ఇదే వేలో హిందీలో ఇంకో టాక్ షో ఉంది, అదే కాఫీ విత్ కరణ్. ఆ షో కూడా చూశాను. అది ఇన్ బిట్వీన్ గెస్ట్ అండ్ హోస్ట్ ఉంటుంది. బట్ ఇందులో గెస్ట్ అండ్ హోస్ట్ తో పాటు హోస్ట్ టీమ్మేట్స్ తో సెగ్మెంట్స్ అండ్ జడ్జెస్ తో టాక్స్ చాలా డిఫరెంట్ గా యూనిక్ గా ఉంటుంది. నాకైతే ద గ్రేట్ ఇండియన్ కపిల్ శర్మ షో చాలా నచ్చింది. అందులో ఈ 8th ఎపిసోడ్ ఇంకా నచ్చింది. ఫర్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఎడ్ షీరన్, వాచ్ ద 8th ఎపిసోడ్ ఆఫ్ ద గ్రేట్ ఇండియన్ కపిల్ శర్మ షో ఓన్లీ ఆన్ నెట్ఫ్లిక్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో. ఇలాంటి మరిన్ని రివ్యూస్ అండ్ సజెషన్స్ కోసం సబ్స్క్రైబ్ టు OTT కంటెంట్ రివ్యూస్. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.